ఫాస్టాగ్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ అవుతూ ఉండేది ఫాస్టాగ్ అనమాట. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్. దీని గురించి చాలా మంది అయితే యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తున్నారు. ఒక ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్గా అయితే నేను ఈరోజు మీకు ఫాస్టాగ్ గురించి అయితే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డీటెయిల్గా. ఈ వీడియోని పూర్తిగా చూసి మన ఛానల్ని లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందుగా మీరు అయితే నెంబర్ 1, ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది ఈ సంవత్సరం 2025 ఆగస్టు 15 అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే లాంచ్ అయితే చేసింది. దీని మీద చాలా మందికి చాలా అపోహలు అయితే ఉన్నాయన్నమాట. అవి మొత్తం కూడా చెప్తాను చూడండి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఈ ఫాస్టాగ్ అనేది ఓన్లీ నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేల మీదే పనిచేస్తుంది. అండ్ స్టేట్ హైవేస్ మీద ఉన్నటువంటి టోల్ ప్లాజాల దగ్గర ఈ ఫాస్టాగ్ పనిచేయదు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందనమాట. మీకు ఇంకా డౌట్ కూడా ఉంటే కనుక 1033కి కాల్ చేసి ఒకసారి కనుక్కోండి. వాళ్ళు హిందీలో మాట్లాడతారు. ప్లీజ్ ఒకసారి అయితే కనుక్కోండి. నేను ఆన్లైన్లో కనుక్కొని మీకు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా మనకు పనిచేయదు అనమాట. ఈ యాన్యువల్ పాస్ అయితే నార్మల్గా మనం రీఛార్జ్ చేస్తాం కదా, అది అయితే ఆటోమేటిక్గా అయితే కట్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ల దగ్గర కూడా ఇది పనిచేయదు అనమాట. మీరు ఇవైతే దృష్టిలో పెట్టుకోండి. అలాగే ప్రైవేట్ టోల్ ప్లాజాలు ఉంటాయి కదా, అంటే మీరు తిరుమలకి వెళ్తారు, తిరుమల దగ్గర ప్రైవేట్ టోల్ ప్లాజా అంటే తిరుమల వాళ్ళది ఓన్గా. సో అటువంటి చోట కూడా పనిచేయదు. మామూలుగా అమౌంట్ ఉండాలన్నమాట. ఫ్రీ అయితే రాదనమాట. యాన్యువల్ పాస్ కిందకి అయితే రాదు, ఈ కేటగిరీ కిందకి అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి ఓన్లీ కూడా మనకు ఓన్ బోర్డ్ కలిగినటువంటి వెహికల్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. యాన్యువల్ పాస్ అనేది ట్యాక్సీ బోర్డ్స్, లారీస్, ట్రక్స్ అటువంటి వాటికి వర్తించదు ఈ యాన్యువల్ పాస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ యాన్యువల్ పాస్ అనేది ఎవరు తీసుకోవాలంటే ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువగా తిరగను అని అనుకుంటే కనుక నార్మల్గా అయితే రీఛార్జ్ అయితే చేసుకోండి. నేను ఎక్కువగా తిరుగుతాను, ఇయర్లీ నేను చాలా వరకు తిరుగుతాను అనేసి అనుకుంటే మటుకే ఈ యాన్యువల్ పాస్ అనేది మీరు తీసుకోండి. వన్స్ ఒక ఇయర్ అయిపోయాక మీ 3000 మళ్ళీ రెన్యువల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి మీరు అంత వర్త్గా తిరుగుతానంటే మాత్రమే ఇది రీఛార్జ్ అయితే చేసుకోండి అనమాట. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ యాన్యువల్ పాస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ యాన్యువల్ పాస్ అనేది ఒక ఇయర్ మొత్తం కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట. 3000 రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇయర్ మొత్తం కూడా మనకు వర్క్ అవుతుంది. అలాగే 200 ట్రిప్స్ ఇచ్చారనమాట. 200 టైమ్స్ 200 ట్రిప్పుల వరకు మనం వెళ్ళొచ్చు అనేసి. 200 ట్రిప్పులు అంటే ఎలాగనేసి చాలా మంది డౌట్ పడుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక టోల్ ప్లాజాని క్రాస్ చేసినప్పుడు అది ఒక ట్రిప్గా మనకు పరిగణించబడుతుంది అనమాట. అలాగా మీరు ఇయర్లో 200 ట్రిప్స్ వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ 200 ట్రిప్పులు వెళ్ళలేకపోతే కనుక మీకు 1 ఇయర్ వరకు తిరగచ్చు అనమాట ఎక్కడైనా కనుక. ఈ 2 ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇక దీన్ని రీఛార్జ్ విషయానికి వస్తే కనుక ఈ యాన్యువల్ పాస్ని ఎక్కడి నుంచి రీఛార్జ్ చేసుకోవాలనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. దీన్ని వచ్చేసి రాజ్మార్గ్ యాత్ర అనే గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. ఇది మీకు ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్లో కూడా మీకు దొరుకుతుంది. అందులోకి అయితే వెళ్ళి మీరు లాగిన్ అవుతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా రీఛార్జ్ చేస్తామో అలాగే డీటెయిల్స్ అయితే ఇచ్చేసి యాన్యువల్ పాస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. 3000 అయితే పే చేసి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యాన్యువల్ పాస్ అనేసి మీరు తీసుకోండి. ఎక్కువగా తిరుగుతాను అనేసి మీరు యాన్యువల్ పాస్ చేసుకున్నారు కాబట్టి నేను స్టేట్ హైవేస్కి అమౌంట్ పే చేయను టోల్కి, అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర పార్కింగ్ బిల్లులకి పే చేయను, అలాగే మనకు వచ్చేసి ప్రైవేట్ ఉంటాయి కదా టోల్ ప్లాజాలు అంటే తిరుమలకి అలాగా అటువంటి సాట నేను పే చేయని అమౌంట్ అంటే కుదరదు అనమాట. ఇది ఓన్లీ నేషనల్ హైవే అండ్ ఎక్స్ప్రెస్ వేల మీదే పనిచేస్తుంది. ఇంకా ఎక్కడ అయితే పనిచేయదు అనమాట ఈ యాన్యువల్ పాస్ అనేది. 1 ఇయర్లో 200 ట్రిప్స్ వరకు అయితే మనం వెళ్ళొచ్చు. అలాగే 1 ఇయర్ వరకు వ్యాలిడేట్ అయితే ఉంటుంది. ఈ 1 ఇయర్లో మనం ముందుగానే ఈ 200 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినట్టయితే మళ్ళా కూడా మనం రెన్యువల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. 3000 రూపాయలు అయితే కట్టి ఇదైతే మీరు మైండ్లో అయితే దృష్టిలో పెట్టుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.